హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 3 కేజీల రైస్ తోటి చక్కగా చింతపండు పులిహారని టేస్టీగా చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్ని 2 రకాలుగా చేస్తాము ఈ చింతపండు పులిహారని. అయితే నేను మొదటి విధానం చూపిస్తున్నానండి, రెండో విధానం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. అయితే ముందుగా 3 కేజీల రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత పైకి నీళ్లు వేసుకొని ఆ బియ్యం మునిగేలాగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. రైస్ని ముందుగా ఒక అరగంట ముందు అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి పాత బియ్యం అయితే కనుక ఇలా నానటం వల్ల అన్నం పొత్తులా ఉడుకుతుందండి. కొత్త బియ్యం అయితే అవసరం లేదు. దానికి అట్టేసరి అయితే వేస్తున్నానండి, అంటే నీళ్లు వంచే పని లేదన్నమాట. దీనికి 3 వంతుల నీళ్ళండి, ఒకటికి 3 వంతుల నీళ్ళు అయితే వేసుకొని చక్కగా ఇలాగ మరుగుతూ ఉన్న నీళ్ళల్లో ఇలాగ కొంచెం ఒక 2 గుప్పెళ్ళ శనగపప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక గుప్పెడు ఉప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల అలాగా పసుపు వేసుకున్నానండి 3 కేజీల రైస్కి. ఇవి 3 కూడా 4 మొత్తం మరుగుతూ ఉండగా ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు వేసానంటే కనుక రైస్కి అంటే మనం పులిహారకి అన్నం చప్పదనం లేకుండా కొంచెం ఉప్పు వేసానండి. మెతుకు అంటుకోకుండా ఉండడానికి చక్కగా ఆయిల్ వేయడం వల్ల మనకి అలా పొడిలాడుతూ వస్తుంది. తర్వాత ఏంటంటే పసుపు ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుందండి. తర్వాత శనగపప్పు కొంచెం టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి ఉడికిన శనగపప్పు కూడా వేసాను. అలాగే తాలింపుల్లో కూడా వేస్తామండి. ఇక నీళ్ళలో చక్కగా మరుగుతూ ఉన్న నీళ్ళల్లో ఇలా చక్కగా రైస్ వేసి కొత్తలు ఆడుతూ ఉండగా ఇప్పుడు ఈ రైస్ మనకి దగ్గరగా అవుతూ ఉంటుందండి. అప్పుడు దాకా మూత పెట్టాల్సిన పని లేదు. ఇలాగా దగ్గరగా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే అన్నం ఇలా పొత్తులాగా చక్కగా ఉడికిపోతుందండి. మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. 1కి 3 వంతులు పాత బియ్యానికైతే. కొత్త బియ్యానికైతే 1కి 2 అందులో నానబెట్టాల్సిన పని అయితే లేదు. రైస్ ఇలా తయారైపోయింది కదా. ఇక ఇప్పుడు ఈ రైస్ని చక్కగా 3 గిన్నెల్లోకి వేడి చల్లారటం కోసం నేను ఇలా విడివిడిగా తీసి పెట్టుకున్నాను. ఈ రైస్లోనే కొంచెం పచ్చి కరివేపాకుని పెట్టేసుకొని మనం ఇలా అన్నం మళ్ళీ దానిపైన అలా మూత పెట్టేసామంటే కనుక మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్, పచ్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, రైస్ కొంచెం లైట్ ఎల్లో కలర్లో చక్కగా శనగపప్పు పొడిలాడుతూ మనకు అంటుకోకుండా లైట్ కొంచెం ఉప్పుతోటి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనకు కావలసిన చింతపండు గుజ్జుని అయితే రెడీ చేసి పెట్టుకుందాము. ఈ చింతపండు గుజ్జు ఏంటంటే మనకి ఒక 1/2 కిలో అయితే పడుతుందండి చింతపండు. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానిన చింతపండు గుజ్జుని చక్కగా చిక్కగా తీసుకోవాలంటే కనుక ఇలాంటి చిక్కం ఒకటి తీసుకోండి. ఆ చిక్కంలోంచి చక్కగా మనకు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. తుక్కు అనేది రాకుండా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది నీట్గా గుజ్జు అనేది. అలాగే ఆ చింతపండు గుజ్జులో కావాల్సిన పౌడర్ ఏంటంటే ముందుగా 10 నుంచి 12 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఆ ఎండుమిరపకాయలకి 2 పెద్ద టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే తీసుకున్నాను. 4 పెద్ద టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నానండి. ఇక వీటితో పాటుగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా మెంతులు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఈ పౌడర్ని మనం రైస్లో, మనం ఇప్పుడు ఆల్రెడీ చల్లారుతున్న రైస్లోనైనా పట్టించుకోవచ్చు. లేదంటే నేను ఇలా చింతపండు గుజ్జులో అయితే వేస్తానండి. ఉడుకుతున్న చింతపండు గుజ్జులోని నీరంతా కొంచెం దగ్గరగా ఉడికే వరకు కూడా నిదానంగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికిన చింతపండులోను ఇప్పుడు మనం ఆడించుకున్న ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా 2 రకాలుగా వేసుకోవచ్చు. ఇక నేనైతే ఈ గుజ్జులోనే ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుంటాను. చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే ఒక స్పూన్ బెల్లం పౌడర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది చక్కగా వేసేసుకొని దాన్ని కూడా ఆ గుజ్జుతో పాటు నిదానంగా ఉడకనివ్వండి. అలా ఉడుకుతూ ఉన్న దాంట్లోనూ ఒక పెద్ద టీ కప్ అంత కానీ లేదంటే ఒక మంచినీళ్ళు తాగే గ్లాసు లేదంటే ఒక 1/4 కిలో నూనె అనుకోండి లెక్క అయితే, అలా తీసుకొని ఆ నూనెని అందులో వేసి ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనకి రైస్లో ఈ చింతపండు గుజ్జు తొందరగా కలుస్తుందండి మనం కలిపేటప్పుడు. తర్వాత ఏంటంటే ఆ చింతపండు గుజ్జు ఎప్పుడైనా మనకి ఒకవేళ సపోజ్ ఎక్కువైంది పులుపు అనుకొని ఉంచుకుంటే నిలవ ఉంటుంది కదండి, బయట పెట్టేసుకున్న నిలవ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నూనెలో ఉడకబెడతాము. తర్వాత గుజ్జుకు సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఆల్రెడీ రైస్లో వేసాం కదా, ఇప్పుడు చింతపండు గుజ్జులో వేసుకున్నాము. తర్వాత మనం కలుపుకున్న తర్వాత ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇక చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా చల్లారాలి. అలాగే ఇక ఇదిగోండి తాలింపుకి వచ్చేసరికి నేను అల్లం ముక్క ఒక 4 ఇంచుల అల్లం అయితే తీసుకున్నానండి. ఈ అల్లాన్ని మనకి శుభ్రంగా ఇలా రోట్లో దంచుకున్నామంటే కచ్చిపిచ్చిగా చక్కగా మంచి సువాసనతో చాలా బాగుంటుందండి పులిహోరకి. ఇక అందులో నేను ఆయిల్ వచ్చేసరికి ఒక 1/2 కిలోకి తక్కువగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. కేజీ కంపల్సరీ పట్టేస్తుందండి ఆయిల్ మనకి. అందులో నేను అన్నం ఉడికేటప్పుడు కూడా వేసాను కదండి, ఇప్పుడు చింతపండు గుజ్జులో వేసాను. ఇప్పుడు తాలింపుకుని మొత్తం మీద కేజీ ఈజీగా పట్టేస్తుందండి ఆయిల్. అయితే ఇదిగోండి నేను వేరుశెనగ గుళ్ళు అయితే 3/4 కేజీ అయితే వేసుకున్నాను 3 కేజీలకి. ఈ 3/4
ఈ వేరుశెనగ గుళ్ళని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక అదే నూనెలోను ఒక 2 గుప్పెళ్ళ శనగపప్పు, ఒక 2 గుప్పెళ్ళ మినపప్పు తీసుకొని దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. పప్పులు కొంచెం మీరు ఎక్కువగా తినేటట్టయితే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఒక్కొక్కరు ఏంటంటే పులిహోరలో పోపులు ఎక్కువ ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇక ఇందులోనే 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నాను. అవి వేసుకొని చక్కగా దోరగా వేగిన తర్వాత అందులో ఒక పావు కిలో మనకి తక్కువగా కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోవాలండి. చీల్చేసుకొని అవి వేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు ఎండుమిర్చి అండి. ఈ ఎండుమిర్చి ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక 10 మిరపకాయలు మనం ఆవాల పొడి ఆడుకున్నప్పుడు మిక్సీలో వేసుకున్నాం కదా. ఇక ఆ స్పైసీ తర్వాత ఈ పచ్చిమిరపకాయల కారము, తర్వాత ఈ గుప్పెడు ఎండుమిరపకాయల కారము కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా 2 స్పూన్లు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు నూనెలో చక్కగా వేయించుకుందాము. ఇలా వేగుతూ ఉన్న పోపులోను ఆల్రెడీ మనం కరివేపాకు, పచ్చి కరివేపాకుని అన్నంలో పెట్టామండి. ఇక ఇప్పుడు తాలింపుకు కావాల్సిన కరివేపాకును కూడా తీసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా దోరగా వేగనిద్దామండి. ఈ కరివేపాకుని మనం తోటలోది చాలా మంచి సువాసన అండి, భలే ఉంటుంది పులిహోరకి. చక్కగా ఈ చింతపండు ఎంత ఇంపార్టెంటో మనకి ఆ పులుపుకి దానికి మంచి ఫ్లేవర్ రావడానికి కరివేపాకు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చక్కగా మంచి సువాసన వచ్చే కరివేపాకుని వేసుకొని చక్కగా తాలింపు వేస్తుంటే మంచి గుమగుమలాడే వాసన చాలా బాగుంటుందండి. సరే, ఇంక ఇది వేగుతూ ఉంది కదా, ఇక ఇందులో జీడిపప్పు అండి, ఇది కూడా ఒక 2 గుప్పెళ్ళ పైనే ఉంటుంది. దాన్ని కూడా వేసేసుకొని చక్కగా దోరగా వేయించుకుందాము. ఇందులో ఇంగువ అండి, ఇంగువ పులిహోరకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కాస్త ఎక్కువగానే పడుతుంది ఇందులో. నేనైతే ఒక 3 కేజీల రైస్ కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఉంటుందండి, అంత అయితే వేసుకున్నాను. ఆ ఇంగువ కూడా ఏంటంటే మనకి నూనెలో వేగాలండి. కాస్త నూనెలో దోరగా అలా వేగితే కనుక మనకి టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది. తర్వాత అందులోనే రంగు కోసం ఆల్రెడీ నేను పసుపు అనేది అన్నంలో వేసి ఉడికించానండి. ఇప్పుడు తాలింపులో అంటే ఆయిల్తో మనకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ కలిపే పని ఉండదండి పులిహోర మనకి. అందుకే నేను చింతపండు గుజ్జులో ఆయిల్ వేసాను. తర్వాత తాలింపులో కూడా కొంచెం పసుపు వేసాను. ఇక ఇలా పూర్తిగా అన్నీ కూడా చల్లారిన తర్వాత కలుపుకోవడం వల్ల ఏంటంటే మెతుకుగా అలాగే ఉంటుంది. మనకి ఓ ముద్ద అయిపోవడం, నూకలాగా అయిపోవడం పులిహోర అనేది ఉండదన్నమాట. కాబట్టి కొంచెం నిదానంగా దీన్ని చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను ఉడికించిన చింతపండు గుజ్జుని, తర్వాత ఈ పల్లీల్ని, వేరుశెనగ గుళ్ళని, ఈ తాలింపుని అన్నీ కూడాను సగం అంటే కిలోన్నర రైస్ కింద డివైడ్ చేసుకొని అందులో నాకు ఈజీగా కలుపుకోవడానికి ఉంటుందని ఇలా చేస్తున్నానండి. చెయ్యి పెట్టకుండా పల్చటి ప్లేట్తో కానీ, లేకపోతే పల్చటి ఇలాంటి గరిటతో కానీ నిదానంగా కలుపుకున్నామంటే అన్నం అనేది ఇలాగ ముక్క అవ్వకుండా చక్కగా అంతా కూడా స్ప్రెడ్ అయ్యి పొడిలాడుతూ టేస్టీ పులిహోర రెడీ అయిపోతుందండి. నిన్నటి కాక మొన్నటి వీడియోలో నేను దద్దోజనం వీడియో అప్లోడ్ చేశాను కదండి. అయితే ఆ దద్దోజనము, ఈ పులిహోర 2 ఒకటే రోజు చేశానండి. 2 ప్రసాద రూపంగా కావాలని అడిగితే చేసిచ్చానండి. 2 కూడా చాలా బాగున్నాయమ్మా అన్నారు. అయితే ఈ పులిహోర దద్దోజనం మనం ఇంట్లోనే చక్కగా ఎక్కడైనా ప్రసాద రూపంగా పంచాలనుకున్నా, ఇంట్లో చేసుకోవాలనుకున్న ఎక్కువ మోతాదులో చేసుకునే విధానం అయితే మీకు చూపించానండి. ఈ 2 వీడియోస్ కూడా మీకు నచ్చి బాగున్నాయి అనుకుంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. అలాగే చింతపండు గుజ్జుతో పులిహోరని ఇంకొక రకంగా కూడా చేస్తామండి. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఉంటానండి.